అరకులో అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యోగా ఈవెంట్ కోసం వివిధ ప్రాంతాల నుంచి అరకుకు విద్యార్థులను తరలించారు. ఈవెంట్ ముగిశాక విద్యార్థులను కనీసం పట్టించుకోలేదు అధికారులు. ఇంటికి వెళ్లే ముందు కనీసం భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. చాలీచాలని స్నాక్స్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. విద్యార్థుల కోసం సరిపడా బస్సులు కూడా ఏర్పాటు చేయలేదు. ఒక్కో బస్సులో 100 మందికి పైగా విద్యార్థులను తరలించారు. విద్యార్థుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించారు అధికారులు. ఈ అరకులో అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యోగా ఈవెంట్ కోసం వివిధ ప్రాంతాల నుంచి అరకుకు విద్యార్థులను తరలించారు. ఈవెంట్ ముగిశాక విద్యార్థులను కనీసం పట్టించుకోలేదు అధికారులు. ఇంటికి వెళ్లే ముందు కనీసం భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. చాలని స్నాక్స్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. విద్యార్థుల కోసం సరిపడా బస్సులు కూడా కేటాయించలేదు. ఒక్కో బస్సులో 100 మందికి పైగా విద్యార్థులను తరలించారు. విద్యార్థుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించారు అధికారులు. వెళ్ళిపోయాను బస్సు. మేము చెప్పింది కూడా అదే అమ్మా. మాకు ఫోన్ చేశారు, ఆకలి వేస్తుంది, మాకు ఆకలితో